मैं मोहम्मद रियाजुद्दीन। नाजरीन, शार्प न्यूज में आपका खैर मकदम है। नाजायज ताल्लुकात की भेंट चढ़ी मासूम बच्ची मेदक जिले के शिवमपेट में मां की ममता को शर्मसार करने वाला वाकया पेश आया। तफसीलात के मुताबिक मेदक जिले के शिवमपेट मंडल के शाबाश पल्ली गाँव में दिल दहलाने वाला बदमाश काम करने वाली संगदिल मां को 2 महीने के बाद आखिरकार पुलिस ने दबोच लिया है। पुलिस के मुताबिक ममता नामी खातून ने अपने आशिक फयाज के साथ मिलकर अपनी ही 2 साला मासूम बेटी का कत्ल कर दिया। वजह ये बताई जा रही है कि बच्ची इनके नाजायज ताल्लुकात में रुकावट बन रही थी। मुलजिमा ममता और इसके आशिक ने बच्ची को कत्ल करने के बाद गांव के मजाफात के करीब दफन कर दिया। पुलिस की सख्त तफ्तीश के दौरान मां ममता ने जुर्म का इतराफ कर लिया है, जिसके बाद पुलिस ने निशानदही के तहत जमीन खोदकर बच्ची की लाश बरामद कर ली। पुलिस इस सिलसिले में मजीद तहकीकात कर रही है। శివంపేట మండలము శబాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయ్యారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శబాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్లయింది. పెళ్లయి రాయపోలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడి నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శబాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాం. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళిద్దరూ ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డుందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డుందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నిలిమి హత్య చేసి ఇక్కడనే శబాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఉండడం వల్ల, గత 2 నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కులిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని చెప్పి పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్ సిఐ గారు, వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.